హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐబ్రోస్ చేస్తున్నంతసేపు మధ్యలో అడుగుతూనే ఉన్నదండి ఆంటీ అని. ఏం అడిగింది ఏంటి అన్నది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి. ముందుగా అసలు ఐబ్రోస్ చూడండి ఎంత బ్రాడ్గా ఉన్నాయి. ఆ బ్రాడ్గా ఉన్న దాంట్లో కూడా అక్కడక్కడ ఐబ్రోస్లో గ్యాప్లు కనిపిస్తున్నాయి. గమనించండి ఒకసారి. ఒక ఐబ్రో పొడవుగాను, ఒక ఐబ్రో పొట్టిగాను, ఆ నుదురు దగ్గర అదేనండి బొట్టు పెట్టుకుంటాను చూసారా, ఆ ప్లేస్‌లో ఎలా కనిపిస్తుందో చూస్తున్నారా? అలానే అక్కడ చూడండి ఎంత పలసగా, అంటే గ్రోత్ లేకుండా ఎంత పలసగా హెయిర్ లేదో చూసారు కదా! అవునండి. ఈ పాప నా దగ్గరికి రావటం ఫస్ట్ టైమ్ అండి. కొత్తగా వచ్చింది. అదే ఇందాక నేను చెప్పింది. ఐబ్రోస్ చేస్తున్నంత సేపు ఆంటీ పెయిన్ లేకుండా చెయ్యరా ప్లీజ్ ఆంటీ అనని చెప్పి. అవునురా, నువ్వు నా దగ్గరికి కొత్తగా వచ్చావు కాబట్టి కొంచెం భయముంటుంది. ఒక్కసారి ఆ ఐబ్రోస్ స్టార్ట్ చేసినప్పుడు పైన ఫోర్ హెడ్ ఆ ఒక్క లైన్ తీసేదాకా ఓపిక పట్టు. నేను పెయిన్ ఉండేటట్టు చేస్తాను, పెయిన్ లేకుండా ఉండేటట్టు చేస్తాను, నీకే తెలుస్తుంది అనని చెప్పి ఆ పాపకి అలా నచ్చచెప్పి ఆ తర్వాత ఐబ్రోస్ చేయటం స్టార్ట్ చేశాను. తర్వాత చెప్పిందండి, ఆంటీ నిజంగానే ఆంటీ మీరు చెప్పినట్టుగా ఐబ్రోస్ చేస్తున్నంతసేపు నాకు పెయిన్ అనిపించలేదు. మరి నేను అంతకుముందు చేయించుకున్న కాడ అమ్మో ఐబ్రోస్ అంటే పిచ్చ నొప్పి. అసలు ఐబ్రోస్ చేయించుకోవాలని భయపడే ఇన్ని రోజులు నేను ఐబ్రోస్ చేయించుకోకుండా అలా ఆగిపోయాను ఆంటీ అని చెప్పింది. గమనించండి, ఐబ్రోస్ బ్రాడ్‌గా ఉండటమే కాదండి, ఆ మధ్యలో ఐబ్రోసు కొన్ని చోట్ల హెయిర్ లేకపోవటం వల్ల, ఖాళీగా కనిపించటం వల్ల ఐబ్రో చాలా తేడాగా ఉంది. అవునండి. కొత్తగా నేర్చుకునేవాళ్ళు, కొత్తగా చేసేవాళ్ళు ఐబ్రోసు ఉన్నది గనక చేశామనుకోండి షేపే మారిపోతది. అలా కాకుండా వాళ్ళ ఫేస్‌కి తగ్గట్టుగా ఆ ఐబ్రోస్ చక్కగా సరిదిద్దామనుకోండి అందంగా కనిపిస్తారు. అందంగా కూడా ఉంటారు. మళ్ళీ మన పార్లర్‌కి రిపీట్ అవుతారు. అవునా? కాదా? మీరే చెప్పండి. అవుననే అంటారు గదా! అవునండి. మనకిష్టమయ్యి మంచిగా ఐబ్రోస్ కనుక చేశారనుకోండి ఏం జేస్తాం? మళ్ళీ అదే పార్లర్‌కెళ్ళి చక్కగా ఐబ్రోస్ చేయించుకుంటాం. నొప్పి లేదనుకోండి ఇంకా అస్సలు ఇంకా మానుకోవటమే ఉండదు. అదే పార్లర్‌కి సంవత్సరాలు చక్కగా మన దగ్గరికొచ్చి ఐబ్రోస్ చేయించుకుంటారండి. ఐబ్రోసు పెయిన్ లేకుండా కూడా చేయటం ఒక ఆర్ట్ అండి. లక్కీగా నాకు అయితే గాడ్స్ నాకు గిఫ్ట్ ఇచ్చినట్టేనండి. పెయిన్ లేకుండా ఐబ్రోస్ చాలా చక్కగా చేస్తాను. చూసారు కదా! ఐబ్రోసు చేస్తున్నప్పుడంత సేపు ఒకవైపు ఆహ్, ఒకవైపు ఐబ్రో పెయిన్ ఉంటుంది. ఇంకొక వైపు ఐబ్రో అంత పెయిన్ ఉండదు. అవునా? కాదా? అవునండి. ఈసారి అన్నీ మిమ్మల్నే క్వెషన్ చేస్తున్నాను. అవునండి. ఏ ఐబ్రో అయితే మనం ఫస్ట్ చేస్తామో ఆ ఐబ్రో పెయిన్ ఉండదండి. రెండోసారి చేసే ఐబ్రో మాత్రం పెయిన్ అనిపిస్తది. ఆహ్, ఆ ఐబ్రో తేడాలు గమనించారా? ఐబ్రో చేస్తున్నంత సేపు మీరు గమనించారో లేదో నేను మీకొక విషయం చెప్తాను. ఏం చెప్పాలనుకుంటున్నాను అన్నది స్కిప్ చేయకుండా చూసారనుకోండి ఆ విషయం ఏంటి అన్నది మీకు తెలుస్తది. చూస్తున్నారు కదా! నేను ముందుగా పైవైపు ఫోర్ హెడ్ పైనున్న బేబీ హెయిర్ అంతా చక్కగా తీశాను. ఆ తర్వాత కింద వైపు కింద రెప్ప పైనున్న ఆ వెంట్రుకలు కూడా తీస్తున్నాను. ఈ ఐబ్రో ఆ స్టార్టింగ్ ఎంత గ్యాప్ పలసగా ఉంది. అలానే అక్కడ ఇంకా హెయిర్ ఇంకా రానే రాదండి. పలసగా ఉండటమే కాదు, అదేనండి స్కిన్ పడటం గానీ, లేదా ఆ పాపకి బై బర్త్ గ్రోత్ లేకపోవటం గానీ, ఏదన్నా తేడా ఉండుండొచ్చండి. అందుకే ఈ 2 ఐబ్రోస్‌లు ఒకలా ఉండేటట్టుగా చాలా జాగ్రత్తగా చేశానా లేదా అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే స్కిప్ చేయకుండా ఉంటేనే కదండీ మీకు తెలిసేది. చాలా రోజులైంది గదా! ఐబ్రో వీడియో మీతో షేర్ చేసుకొని. ఇన్ని రోజుల తర్వాత ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నానండి. అవునండి. రోజు ఐబ్రోస్ వీడియోసు, హెయిర్ కట్ వీడియోస్ ఇవే అప్‌లోడ్ చేస్తే బోర్ కొడతది కదా! అందుకే కుదిరినప్పుడు నా అవకాశాన్ని బట్టి ఒక మంచి వీడియో ఇదిగో ఇలా షేర్ చేసుకోవడానికి రెడీ అవుతున్నాను. గమనించారా? నేను ఐబ్రో స్టార్టింగ్ ఎప్పుడు బొట్టు పెట్టుకునే ప్లేస్‌లో ఐబ్రో చేస్తాను. ఇప్పుడేం చేస్తున్నాను? బొట్టు పెట్టుకునే ప్లేస్‌లో లేట్‌గా ఐబ్రో చేస్తున్నానండి. అదే థ్రెడ్డింగ్ చేస్తున్నాను. ఎందుకు ఏంటి అని గమనించారా? ఆ ఐబ్రో ఒకవైపు పొడవుగా వచ్చేసి నేరోగా కిందకి దిగినట్టు అనిపించింది. అందుకని ముందుగా ఆ ఐబ్రోస్ 2 వైపులా సరిదిద్దిన తర్వాతే ఈ సెంటర్‌లో ఉన్న ఆ వెంట్రుకలు తీయాలి అన్న ఆలోచనతో కొంచెం లేట్‌గా తీశాను. అయినా కూడా చూసారా రైట్ సైడ్ ఐబ్రో ఇంకా తేడా ఉందండి. గమనించండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.